పిన్నెల్లి రామకృష్ణ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి కొంతమంది అరెస్ట్ చేశారని కొన్ని మీడియాలు ఇలా చెప్తున్నారు. దీని మీ అభిప్రాయం ఏంటంటే? ఒకటండి, పిన్నెల రామకృష్ణారెడ్డి అనే మనిషి గత 4 సార్ల నుంచి కూడా ఆయన గెలుస్తూనే ఉన్నారు. మాచర్ల నుంచి వైసీపీ నుంచి ప్రీవియస్ కాంగ్రెస్లో చేశారు. ఒకటండి ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అనేది ఎవరు చేసినా అది నేరమే. కాకపోతే ఏంటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆ రకంగా ధ్వంసం చేశారు ఏ చెప్తున్నారు. ఏంటంటే దానికి ముందు జరిగినటువంటి సంఘటనల్ని వీళ్ళు హైడ్ చేస్తున్నారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ వారు. దానికి ముందు అసలు ఏ కారణం వల్ల ఈవీఎంలు పగలగట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు బ్రహ్మారెడ్డి గారు టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్, ఆయన చేసిన దౌర్జన్యాలు కానీ వాటిని వీళ్ళు బయట పెట్టట్లేదు. ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అసలు ముందు బ్రహ్మారెడ్డి గారు ఏం చేశారు, అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఏ రకంగా దౌర్జన్యం చేసి వైసీపీ కార్యకర్తల్ని వెంటాడి కొట్టారు, వాళ్ళని రెచ్చగొట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ పరిస్థితుల్లో నాయకుడు అనేప్పుడు రియాక్ట్ అవుతాడు. అంతేగాని ఆయన విధ్వంసకారి కాదు. ఆయన మీద గతంలో కూడా అటువంటి సంఘటనలు ఏమీ జరగలేదు. ఎందుకని 4 times ఫెయిర్గా ఎలక్షన్ జరిపించారు అక్కడ మాచర్లో. 4 times ఆయన గెలిచారు. ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఆయన్ని ఎదుర్కోలేక కేవలం భౌతిక దాడులు చేయడం, అలాగే ఏంటంటే ఏదో ఒక నెపంతో అతను అరెస్ట్ చేయాలి అన్న ఒక కేవలం పక్షపాత ఉద్దేశంతో చేయడమే కానీ యాక్చువల్గా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అనే మనిషి హింసాత్మకమైనటువంటి ఘటనలో ఏ రోజు కూడా ప్రీవియస్గా లేవు. ఏంటంటే కేవలం పార్షియాలిటీతో, అది కూడా ఏంటి ఎలక్షన్ కమిషన్ కేంద్ర గుప్పిట్లో ఉంది కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుని అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నారే కానీ యాక్చువల్గా చెప్పాలంటే మాచర్లలో ప్రజాక్షేత్రంలో నిలిచి గెలిచే నాయకుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. మరి చూస్తున్నారు ఇప్పుడు పారిపోయారని చెప్పి కొంతమంది అంటున్నారు. లేదు సార్, పారిపోవడం అనేది జరగదు సార్. ఏంటంటే గతంలో మీరు చూశారు, ఏంటంటే కొన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పుడు అజ్ఞాతంలో ఉంటారు నాయకులు, జనరల్ అది. ఎందుకంటే ప్రీవియస్గా మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ అరెస్ట్ చేస్తే అజ్ఞాతంలో ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఎవరు? లోకేష్ బాబు గారు. అది అలా జరుగుతూనే ఉంటాయి. ఆయన ఎక్కడికి వెళ్తారు సార్? ఆయన ప్రజల మనిషి. ఆయన రేపు ఎల్లుండి కౌంటింగ్ ఉంది, కౌంటింగ్ రోజున ఉంటాడు ఆయన. ఎందుకంటే రేపు నిలిచి గెలిచేది ఆయనే, చూస్తారు కదా మీరు. అందువల్ల ఆయన భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసినాడు భయపడతాడు, తప్పు చేసినాడు పారిపోతాడు. తప్పు అనేది అక్కడ వన్ సైడెడ్ వీళ్ళు చెప్తున్నారే కానీ ఆ సంఘటనకు ముందు జరిగిన సంఘటనలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ ఆ హింసాత్మక సంఘటనలు కానీ వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకని ఇప్పుడు కూడా కాయిన్కి 2 వైపులా చూడాలి, ఒకవైపు చూడకూడదు. అందువల్ల పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన లీగల్గానే ఫేస్ చేస్తాడు. ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు. ప్రజాక్షేత్రంలో నిలిచి గెలిచే మనిషి ఆయనే.